వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే 2 రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో అటుకుల లడ్డూలు మరియు అటుకుల బెల్లం ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 10 నిమిషాల్లో ఈ బెల్లం ప్రసాదాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్లో ఒక 2 కప్పుల అటుకులు తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఈ అటుకుల్ని ఫ్రై చేసుకున్నామంటే కొంచెం కలర్ మారి అటుకులు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల అటుకులు తీసుకున్నాం కదా, 1 కప్పు పాలు తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ అటుకుల్ని ఉడికించుకోవాలి. ఇలా పాలు వేసి ఉడికించుకోవటం వల్ల అటుకులు కొంచెం మెత్తబడి అటుకుల ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం పాలను ఒకేసారి పోసుకోకూడదు. అలా పోసుకోవటం వల్ల అటుకులు మెత్తబడిపోయి బాగా దగ్గర పడిపోతాయి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అటుకులను ఉడికించుకోవాలి. ఇలాగే 2 నిమిషాలు కలుపుకుంటూ ఈ పాలల్లో అటుకుల్ని కొంచెం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం 2 కప్పుల అటుకులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకొని ఈ బెల్లం తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు బెల్లం తీసుకొని వేసుకోవచ్చు. ఇలాగే 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే ఈ బెల్లం మొత్తం కరిగిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలిపామంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల బెల్లం ప్రసాదం రెడీ అయిపోతుంది. చివరగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల బెల్లం ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేయబోయే రెండో ప్రసాదం అటుకుల లడ్డూలు. ఈ అటుకుల లడ్డూలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 కప్పుల అటుకులు తీసుకోవాలి. ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి కొంచెం మందంగా ఉండే అటుకులు తీసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి. ఈ అటుకులని ఒక 4-5 నిమిషాల పాటు మంటను సిమ్లో ఉంచుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో 1/4 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మంటను సిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అటుకులు కొంచెం కలర్ మారిపోయి మనకి ఫ్రై అయిపోయినట్టు అర్థమైపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. 1 కప్పు అటుకులు, 1/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని
వీటన్నింటినీ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన అటుకుల్ని ఒక పావు కప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని మొత్తం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ జీడిపప్పు పలుకులు నోటికి తగులుతూ ఈ లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టుకున్నామంటే అటుకుల లడ్డూలు రెడీ అయిపోతాయి. ఇలాగే ఒక్కొక్కటిగా ఈ లడ్డూలను చుట్టుకోవాలి. ఇలా లడ్డూలను చుట్టుకునేటప్పుడు ఈ పిండి డ్రైగా అనిపిస్తే 1 లేదా 2 స్పూన్లు కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఈ పౌడర్లో యాడ్ చేసుకొని కలుపుకొని లడ్డూలు చుట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా లడ్డూలు రెడీ అయిపోతాయి. నేనైతే కరెక్ట్ మెజర్మెంట్స్తో బెల్లం తీసుకున్నాను కాబట్టి పాలు వేసుకునే అవసరం లేకుండా లడ్డూలు వచ్చేస్తున్నాయి. మీకు ఒకవేళ రాకపోతే పాలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు కృష్ణుడికి ప్రసాదంగా పెట్టే రెండవ ప్రసాదం అటుకుల లడ్డూలు రెడీ అయిపోయాయి. కృష్ణాష్టమి రోజు ఈ 2 రకాల ప్రసాదాలను తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించారంటే చాలా మంచిది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి.